పెళ్ళి. పెళ్ళంటే డుమ్ టకటక మేళం, విందు భోజనం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. పండుగంటే హాలిడే, కొత్త సినిమా, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. రైట్? గమనించారా రెండిట్లో కామన్ థింగ్? ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. ఏ సెలబ్రేషన్ అయినా సరే, ఎప్పుడు ఎల్లప్పుడు వెల్కమ్ టు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. పెళ్ళైనా పండగైనా కేఎల్ఎం ఖచ్చితంగా. KLM Fashion Mall. Keep loving them. మన దేశంలో చాయ్ అనేది ఒక ఎమోషన్ షేరింగ్ డ్రింక్. భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్ లేకుండా ఒక్క రోజు కాదు కదా, ఒక్క పూట కూడా గడవదు. ఈ చాయ్లో రకాలు శతకోటి, అయితే దానివల్ల లాభాలు అనంత కోటి అంటారు మన పెద్దవాళ్ళు. గల్లీకో టీ స్టాల్ ఉన్న హైదరాబాద్ లో లేబర్ నుంచి లాయర్ దాకా, స్టూడెంట్ నుంచి సైంటిస్ట్ దాకా సాయంత్రం అయితే చాలు అందరూ వెతుక్కుంటూ వెళ్లేది ఆ ఒక్క కప్పు డెక్కన్ చాయ్ కోసమేరా భాయ్. అలాంటి డెక్కన్ చాయ్ తాగితే ఆ కిక్కే వేరు అంటుంటారు అంతా. మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ లో దేశంలో అగ్రస్థానంలో ఉన్న శ్రేయస్ గ్రూప్ ఇప్పుడు డెక్కన్ చాయ్ లో వాటా కొనుగోలు చేసి డెక్కన్ చాయ్ 2.0గా ఇతర ఫ్రాంచైజ్లకు ఏక్దమ్ హట్కే అంటూ వినూత్నమైన పేరు, రెవెన్యూ మోడల్, మెన్యూలతోనే కాకుండా తమ అసలు సిసలైన హైదరాబాదీ టీ రుచిని మన దేశంలోనే కాక యుఏఈ, ఆస్ట్రేలియాలకు కూడా పరిచయం చేసి ఓ అరుదైన అనుభవాన్ని అందించే విధంగా డెక్కన్ చాయ్ 2.0 ఫ్రాంచైజీ అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేలా డిజైన్ చేశారు. టీ వ్యాపారంలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ అందించి వివిధ బ్యాంకుల సహకారంతో కలిసి రుణాలు ఇప్పించి ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సాలో 1000కి పైగా స్టోర్ల ఏర్పాటుతో 2000కు పైగా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో భాగంగా 2024 సెప్టెంబర్ కల్లా 200 సరికొత్త స్టోర్లు, డిసెంబర్ కల్లా 650, అలాగే 2025 మార్చ్ కల్లా 1000 కేంద్రాలకు విస్తరించి డెక్కన్ చాయ్ని బలోపేతం చేస్తూ సెలబ్రిటీలతో ప్రారంభోత్సవం చేయించే బాధ్యత శ్రేయస్ గ్రూప్ తీసుకుంది. డెక్కన్ చాయ్ వ్యవస్థాపకులైన గంధసిరి వీరన్న గారితో కలిసి శ్రేయస్ గ్రూప్ సిఎండి గండ్ర శ్రీనివాసరావు గారు టీ వ్యాపారాన్ని జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం చేసి 2024-25లో 720 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ముహూర్తం టైం అవుతుంది. అన్ని రెడీయా? అన్ని సిద్ధం. తలంబ్రాలు? ముత్యాల తలంబ్రాలు. బట్టలు? పట్టు పీతాంబరాలు. మరి నగలు? ముచ్చపు టీక, మణిపాసికం, బుట్టకమ్మలు, ముక్కు పుడక, పచ్చల హారం, రత్నాల గాజులు, వజ్రాల బట్టాణం. ఇక మన పద్మావతి తగతగలాడిపోతుంది. దివిలోనైనా భూమిలోనైనా వేగా తోడుంటే వివాహం వైభోగం అవుతుంది. వేగా జువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. చాలా నర్వస్గా ఉంది. అబ్బాయి నచ్చలేదా? 2 years లవ్ సార్, కానీ ఏదో భయం. సడన్ గా ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, ఇంట్లో మనుషులు మారుతారు. ఈ ఇంట్లో ఉన్న వాల్యూ ఆ ఇంట్లో ఉంటుందంటారా? ఈ డైమండ్స్ ఎక్కడో 1000 మైళ్ళ దూరంలో 100 అడుగుల లోతుల్లో పుట్టి నీ మెడలు ఒదిగిపోయాయి. నీ విలువను పెంచేసి వాటి విలువను ఇంకా పెంచేసుకున్నాయి. పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి ఓ డైమండే. చెరగని ప్రేమ, తరగని నమ్మకం ఉంటే వివాహం వైభోగం అవుతుంది, వేగా తోడవుతుంది. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఏమైంది డాడీ? ఎందుకు అందరూ అంత సీరియస్ గా ఉన్నారు? మీ నాన్నమ్మని అడుగు. కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉందంటే డాక్టర్ దగ్గరికి పదంట. అక్కడ పోతే టెస్టులు రాస్తాడు. వాటి కోసం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి. వాడు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ మందులు రాస్తాడు. ఆ మందులు తీసుకోవడానికి ఫార్మసీకి వెళ్ళి ఇంటికి రావాలి. తిరిగి తిరిగి చస్తున్నా. ఇక నుంచి నేను కదలనంటే కదలను. కరెక్ట్ నానమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, కదలొద్దు. కానీ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నీకేం ప్రాబ్లం లేదుగా? ఎలా? యోదా ఒక్క కాల్ చేస్తే చాలు. క్లినిక్ ఆన్ కాల్ ద్వారా 2 hours లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. వెంటనే యోదా ఫ్రీ హోమ్ శాంపిల్ కలెక్షన్ ద్వారా ఇంటికి వచ్చి ఫ్రీగా టెస్ట్ కి అవసరమైన శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్స్ ని యోదా ఫార్మసీ ద్వారా ఇంటికి ఫ్రీగా డెలివరీ చేసి మెడిసిన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్లోనే అన్ని దొరుకుతుంటే ఇంకెందుకు హాస్పిటల్కి? యోదా ఉందిగా, మనకెందుకు బాధ?
మనం చేయాల్సిందల్లా 0403535353కి కాల్ చేయండి లేదా వెబ్సైట్ని విజిట్ చేయండి. ఏదైనా సరే చిటికలో అయిపోవాలి. ఎంతసేపు రా? చిటికలో అయిపోవాలి. అయిపోతుంది సార్, చిటికలో అయిపోతుంది. ఈ జబ్బు నయం అవ్వాలంటే చిటికలో ఎక్కడవుతుంది? రోజులు గడవాలి. చిటికలోనే అయిపోతుంది సార్. ఎలా? యోధా క్లినిక్ ఆన్ కాల్ ద్వారా 2 hours లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. వెంటనే యోధా టీం వాళ్ళు మనం ఎక్కడున్నా వచ్చి ఫ్రీగా యోధా హోమ్ శాంపిల్ కలెక్షన్ ద్వారా టెస్ట్ కి కావాల్సిన శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు. ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్ ని యోధా ఫార్మసీ ద్వారా మనం ఉన్న దగ్గరికి ఫ్రీగా డెలివరీ చేసి వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిటికలోనే అయిపోయింది. యోధా ఉంది కదా, ఇంకెందుకు బాధ? మన పని 0403533535 కాంటాక్ట్ చేయండి లేదా వెబ్సైట్ ని విజిట్ చేయండి. హలో అందరికీ, గుడ్ ఈవినింగ్. మచిలీపట్నం అంటే బందర్ కదా. యాక్చువల్లీ నాకు ఇక్కడ బందర్ లడ్డు తెలుసు, వెరీ ఫేమస్ కదా వరల్డ్ వైడ్. సో మీరు కూడా ఫేమసే. యాక్చువల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి పక్కనే ఉన్న కృష్ణానది ఇక్కడ వరకు పొంగిందా అనిపిస్తుంది. అంతమంది ఉన్నారు ఇక్కడ. మీరందరూ సినిమా లవర్సా? సో ముందుగా మచిలీపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆ బిగ్ హాయ్ ఆ చివరి వరకు ఏదో ఒకసారి సౌండ్ చేద్దామా, హైదరాబాద్ వరకు వినిపించేలాగా. క్రేజీ సౌండ్ తెలుసా, దీనికి మించిన సౌండే లేదు. వేదిక మీదకి ఎవరు వచ్చినా మీరు చేసే సౌండ్ ఇస్తుంది కదా, దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సో ఎస్, జనక అయితే గనక ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటున్నాం. అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా స్వాగతం. మరి ఇవాళ మిమ్మల్ని అందరినీ పలకరించేందుకు ఈ చిత్రం యొక్క యూనిట్ అందరూ ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు, అలాగే ఈ చిత్రం నుంచి మిమ్మల్ని అందరినీ పలకరించిన కంటెంట్ని ఇప్పుడు మనం చూసేద్దాం. దానికంటే ముందు ఇంత చక్కగా ఈవెంట్ ఇక్కడ జరుగుతుందంటే స్పాన్సర్స్కి ఒక థ్యాంక్స్, ఒక ఓ వేసుకోవాల్సిందే. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్. జనక అయితే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డెక్కన్ చాయ్. సో శ్రేయాస్ డివిజన్ అనమాట ఇది. డెఫినెట్గా శ్రేయాస్ వారు మీ అందరి ముందుకి సరికొత్తగా మరొక డెక్కన్ చాయ్ని తీసుకొస్తున్నారు హైదరాబాదీ ఫ్లేవర్తో. అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్. అండ్ అఫ్ కోర్స్ నాకు వేగా జ్యువెలర్స్ అంటే చాలా చాలా ఇష్టం, అందుకే ఒక చిన్న పాజ్ ఇచ్చాను అక్కడ. అండ్ హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్ అనమాట, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాము. అండ్ టీ సిరీస్ ద్వారా మ్యూజిక్ మనందరి ముందుకి రాబోతుంది. అక్టోబర్ 12వ తారీఖున మనందరినీ పలకరించడానికి విజయదశమిని పురస్కరించుకొని జనక అయితే గనక మన ముందుకు వచ్చేస్తుందన్నమాట. సో సుహాస్ అంటే మీ అందరికీ తెలుసు, పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అద్భుతమైన చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు మనందరికీ అందిస్తూ తనకంటూ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ ఇప్పుడు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు అనమాట. ఆ అబ్బాయి ఇక్కడ అబ్బాయే, తన కోసమే కదా మీరు అందరూ వచ్చారు ఇక్కడికి. ఏదో ఒకసారి సుహాస్కి ఒక ఓయేసుకోండి. సో కళా ఫోటోలో చూసాం, అత్యద్భుతంగా నటించి మనందరినీ ఏడిపించేశాడు. ఎన్నో చిత్రాల్లో తన రోల్స్ చూసాము, చిన్న పాత్రలు చేస్తూ, అంటే యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు రావడం. అండ్ తనకంటూ ఫ్యాన్ బేస్ని పెంచుకోవడం, తనకంటూ రైటర్స్ లైక్ ఒక డిఫరెంట్ కంటెంట్ ఎవరైనా రాస్తున్నారంటే సుహాస్ పేరు ఫస్ట్ రాస్తూ ఉంటారనమాట. అంత మంచి వర్సటైల్ పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరిస్తున్న సుహాస్ ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. సో ఎస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఆల్రెడీ బలగం అంటే సూపర్ డూపర్ హిట్ని మనందరికీ అందించేసిన బ్యానర్ అనమాట. సో ఆ బ్యానర్ ద్వారా ఈ చిత్రం మనందరి ముందుకి వస్తుంది. అండ్ అలాగే సందీప్ గారి దర్శకత్వంలో, విజయ్ గారి సంగీత సారథ్యంలో సుహాస్ అండ్ సంకీర్తన నటించిన చిత్రమే సో జనక అయితే గనక. ఓ, ఇక్కడ వాళ్ళకి హాయ్ చెప్పాలా? అదా, ఇక్కడ నుంచి కూడా సౌండ్ వస్తుంది. ఓకే, మనందరం మాట్లాడుకుందాం. దానికంటే ముందు
ఇప్పుడు క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది అనమాట, జయసింధూర. ఐ రిక్వెస్ట్ జయసింధూర ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో తన క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూసేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి చప్పట్లతో స్వాగతించండి. ఇక్కడ అమ్మాయి, మన అమ్మాయి, మీలో అమ్మాయి. సో ఆల్ ది బెస్ట్ జయ.
ఎస్, ఒకసారి జయసింధూర కోసం మనం ఒక్కసారి ఒక వేసుకుందాము. ఇప్పుడు మరి ఇంతమంది ఇక్కడికి రావడానికి కారణం, ఇక్కడికి రావడానికి కారణం కొల్లు రవీంద్ర గారు అని చెప్పాలి, మినిస్టర్. సో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో రవీంద్ర గారికి ఒక వేసుకుందామా? అండ్ అలాగే 1 సెకండ్, ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాస్త ఆపరా? ఓకే, అలాగే ఇక్కడ మీ అబ్బాయి, ఈ ఏరియా నుంచి వచ్చిన అబ్బాయి, మిమ్మల్ని అందరినీ పలకరించడానికి తన సినిమా ఈవెంట్ని మీ దగ్గరికి తెచ్చిన అబ్బాయి సుహాస్కి ఒక వేసుకుందామా? అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళకి ఆ మాత్రం టఫ్ కాంపిటీషన్ కూడా ఇవ్వాలి. ఇంటర్వ్యూస్లో నేను అడిగితే మంచి కాంపిటీషన్ అని చెప్పారు. సంకీర్తనకు కూడా ఒక వేసుకుందాం. సో రాజు గారు వచ్చిన తర్వాత అరుదాం మనం. బట్ ఇంకాసేపట్లో వారు కూడా వెన్నీలోకి రాబోతున్నారు. దానికంటే ముందు ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మనందరికీ తెలుసు, ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ అని చెప్పి ఎన్నో అద్భుతమైన చిత్రాలు, సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాలు మనందరికీ అందిస్తూ వచ్చారు. సో ఆ ఎస్విసి బ్యానర్కి సంబంధించి కొన్ని పాటల మీద డాన్స్ చేయడానికి ఉజ్వల్ అండ్ టీమ్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఉజ్వల్ అండ్ టీమ్ రండమ్మా. అండ్ అలాగే రిక్వెస్ట్, ఎదురుగా ఉన్న వీడియోగ్రాఫర్స్ అందరూ ప్లీజ్ టేక్ యూర్ పొజిషన్స్, క్లియర్ ద వే అండి. అక్కడ ఐ కాంట్ సీ ఎనీబడి దే, ఓన్లీ లైవ్ కెమెరా తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ ప్లీజ్ సెటిల్ డౌన్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్. జనక అయితే కనుక ప్రీ-రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డెక్కన్ చాయ్, హైదరాబాదీ ఫ్లేవర్, a division of Shreyas Group, associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, and health partner Yoda Diagnostics. Event by Shreyas Media, Bharat #1 movie promotional company. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం మనం. అక్టోబర్ 12న మనందరినీ పలకరించడానికి జనక అయితే కనుక మన ముందుకు వచ్చేస్తుంది. థియేటర్లో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో రెడీ ఉజ్వల్ టీమ్? సో స్టార్ట్ ద మ్యూజిక్, సౌండ్. अस्मैकयोग तस्मैकभोगरस्मैकरागहिन्दोळम् अङ्गाङ्गतीर्थशृङ्गार भावसुकुमार सुन्दरम् आचन्द्रतार सन्ध्या समीर नीहार हार भूपालम् आनन्दतीर बृन्दा विहार मन्दार सागर
ఏంటి మామా నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం అట్టగంటావా సో థ్యాంక్ యూ ఉజ్వల్ అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసాము. సో అలాంటి పాటలు ఇచ్చారు మనకి ఎస్విసి. సో డెఫినెట్గా వాటన్నిటిని సూపర్ పర్ఫామ్ చేశారని చెప్పాలి. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ బాస్టర్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దాని అధినేత దిల్ రాజు గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలికేస్తున్నాము, ఘన స్వాగతం పలికేస్తున్నాము. అండ్ మరి ఆలస్యం చేయకుండా జనక అయితే గనక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని మనలో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది ఆ వీడియో అనమాట. ఆ వీడియోలో ఉన్నదే, ఆ వీడియోని మనం అంటాం టీజర్ అని. ఇది మనల్ని ముందుగా పలకరించింది కాబట్టి ఇప్పుడు ఆ టీజర్ చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టీజర్. సో జనక అయితే గనక టీజర్ ప్లే. ఆ ఒక్క డిసిషన్ నా లైఫ్ని మార్చేసింది. నేను ఒకవేళ తండ్రిని అయితే నా పిల్లని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్లో చూపించాలి, నా పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివించాలి, బెస్ట్ కాలేజీలో చదివించాలి, వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదా? ఏం మొక్కున్నావే? ఏం మొక్కున్నావు? ఏం మొక్కున్నావే? ఇంకేం మొక్కుంటానరా, నీకు పిల్లలు పుట్టాలని మొక్కుంటాను. ఏంట్రా నీ ప్రాబ్లం? పిల్లలంటే పారిపోతావు. నా చదువుకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు ఆలోచించేంత పెద్ద నెంబర్ ఏం కాదులే. అటు ఇటుగా రౌండ్ ఫిగర్ 25,000 పెట్టుంటావు. అయితే మాత్రం పెట్టలేదా? దా బండి ఎక్కు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎవరు పోయారు? ఆ ఫీజులన్నీ కట్టేలోపు నేనే పోతాను. అంత్యక్రియలన్నీ కలుపుకుని ఎంత ఖర్చు అయ్యింది సార్? అన్ని కలిపి 70,000 అవుతాయి సార్. 70,000 అంటే ఎల్కేజీ కన్నా తక్కువ. I'm having Budweiser with my advisor. Order. అదన్నమాట సంగతి. జనక అయితే గనక, జనక అయితే మంచిదే కదా, అందుకనే బందర్ వచ్చేసాం, బందర్ లడ్డు తీసుకెళ్దామని. కానీ జనక అయితే ప్రాబ్లం ఏంటి అది తెలియదు. మనం అక్టోబర్ 12వ తారీఖు వరకు వెయిట్ చేసి చూడాల్సిందే ఆ ట్విస్ట్ ఏంటి, ఆ టర్న్ ఏంటి అని. కాకపోతే మీ దగ్గర నుంచి ఇప్పుడు లడ్డూలు తీసుకొని వెళ్ళి మేము అలా అక్టోబర్ 12వ తేదీన అందరు నోరు తీపి చేస్తాం అనమాట. ఎందుకంటే సూపర్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ రాజు మనం విట్నెస్ చేయబోతున్నాం. దాని పేరే జనక అయితే గనక. అండ్ ఎస్, టీం అందరికీ మరొకసారి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తూ, ఇక్కడ ఎంతమందికి పెళ్ళయింది? ముందు ఈయన చేయతున్నారు. ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు. ఆయనకు కూడా అయింది రీసెంట్గా, ఆయన జనక కూడా అయ్యారనమాట. సో ఫేవరెటే కదా మీ పెళ్ళం, అదే కదా చెప్పాలి ఖచ్చితంగా. మరి నా ఫేవరెట్, నా పెళ్ళం అంటూ మనందరినీ ఒక పాట పలకరించింది. ఆ పాట మీద రీల్స్ చేసి చాలామంది మనల్ని పలకరించారు. దాని మీద వచ్చిన రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాం. ప్లే ద రీల్ రెస్పాన్స్.
అండ్ అంతేకాకుండా పెళ్లి చేసుకోబోయే వారందరికీ కూడా డెఫినెట్గా దాని తర్వాత మీరు ప్రేమించాల్సింది వాళ్ళనే కాబట్టి వాళ్ళకి కూడా డెడికేట్ చేసేస్తున్నాం ఈ పాటని. సో టీజర్ చూసాం, ఇంకొంచెం తెలిసింది ట్రైలర్తో కదా ఎలా ఉండిపోతుంది అని చెప్పి. ఆ ట్రైలర్ కూడా చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద ట్రైలర్. కానీ నాకు ఇప్పటికి వంటర్ అనిపిస్తుంది. ఏమైనా సరే ఈ రోజు నా డెసిషన్ ఫైనల్. ఏంటి అరుస్తున్నావు? తిన్నావా? ఎంత తిన్నాడు? నీ వయసుకి వాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఇంతకంటే వయసు గ్యాప్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోక దిక్కులేదు, ఫ్రెండ్షిప్ చేస్తేనే ప్రాబ్లం వచ్చిందా? ఇంకోసారి రిపేర్ వచ్చిందనుకో, ముందు బట్టలు ఉతికిస్తా, ఆ తర్వాత రిపేర్ చేయిస్తా. యువర్ వాళ్ళది పని చేయట్లేదు సార్. మాది బాగానే పనిచేస్తుంది. సో జనక అయితే గనక ఇది సూపర్ హిట్ మనకిక అన్నమాట. అక్టోబర్ 12 సేవ్ ద డేట్. విజయదశమి విజయాన్ని అందించడానికి టీంకి రెడీగా ఉందని అర్థమైపోతూ ఉంది. మీకు ఫన్ కావాలా? ఫన్ ఉంది. ఎమోషన్ కావాలా? ఎమోషన్ ఉంది. ఎంటర్టైన్మెంట్ కావాలా? బోలెడ్ అంతుందన్నమాట. సో జనక అయితే కనుక మనందరినీ ఆకట్టుకోవడానికి, అన్ని ఎలిమెంట్స్తో పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. ప్రతి సినిమా సుహాస్లో చూస్తూ ఉంటే మనం ప్రతిభయే కనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్స్ అన్నీ అందుకుంటూ అండ్ ఇలానే మనసుని దోచుకుంటూ ముందుకి కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, సూపర్ సక్సెస్లు, పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి సినిమాలు అని మాట్లాడితే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది, అంటే అతి తక్కువ పేర్లు ఉంటూ ఉంటాయి, ఆ తక్కువ పేర్లో ఉండే పేరు దిల్ రాజు గారు. దిల్ సినిమాతో మొదలైన ఆ జర్నీలో బొమ్మరిల్లు ఉంది, శతమానం భవతి ఉంది, అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, రాబోయే గేమ్ చేంజర్ కూడా ఉందన్నమాట. ఇలా సూపర్ హిట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. మరి దాని తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ వచ్చి అద్భుతమైన బలగంతో సూపర్ హిట్ని అందుకోవడం జరిగింది. ఆలస్యం చేయకుండా మంచి చిత్రాల్ని మంచి మనసుతో మనందరికీ అందించే దిల్ రాజు గారు ఏవి చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద ఏవి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ. సినీ లవర్స్ అంతా ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అనేలా టాలీవుడ్ లో వైబ్రేటింగ్ వేవ్స్ క్రియేట్ చేసిన డాషింగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. సినిమాలపై ఆయనకున్న ప్యాషన్ తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరయ్యారు రాజు గారు. డిస్ట్రిబ్యూషన్ నుండి సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనే రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు రాజుగారు. యుద్ధంలో గెలిచి తీరాలనే రాజుల ఖచ్చితమైన ప్రణాళికతో, వ్యూహంతో తనలాగే సినిమాపై అవగాహన ఉన్న టీంని ఆయన ఎంచుకున్నారు. ఓ మంచి మూవీ ప్రేక్షకులకి అందించాలని కాన్ఫిడెంట్ గా డెసిషన్ తీసుకున్నారు. ఆయన ధైర్యమే టాలీవుడ్ లో అగ్రస్థాయి నిర్మాతగా ఆయనను నిలబెట్టింది. సినిమా ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అన్నవారు లేకపోలేదు. అయినా పట్టుదలగా సక్సెస్ సాధించి చూపించారు దిల్ రాజు గారు. ఆయన పట్టు వదలకుండా పకడ్బందీగా బంపర్ హిట్స్ ని అందించారు, సక్సెస్ సాధించి చూపించారు. కేవలం లాభాల కోసం కాదు, ఎంతో మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న లక్ష్యం దిల్ రాజు గారిది. తనకి గాడ్ ఫాదర్ లాంటి వారెవరూ సినిమాల్లో లేరు. అందుకే సినిమాల్లో ఎంతో మందికి లిఫ్ట్ ఇస్తూ తానే వారికి గాడ్ ఫాదర్ లా మారిపోయారు. ఓ స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు గారు ఎదిగిన తీరు అందరికీ ఇన్స్పిరేషన్. అందుకే ఆయనని చూసి కొత్త వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. తనలాగా ఇబ్బంది పడకుండా ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలి, తనలాగే ఎదగాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినీ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది నటులు, దర్శకులు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. వాళ్ళలో సుకుమారొకరు. ఆర్య సినిమాతో స్టార్ట్ అయిన ఆయన సినీ జర్నీ ఈ రోజు నేషనల్ లెవెల్ కి వెళ్ళింది, అగ్ర దర్శకుడిగా మార్చింది. భద్రా సినిమా బోయపాటి గారిని స్టార్ డైరెక్టర్ ని చేసింది. బొమ్మరిల్లు సినిమా టైటిల్ భాస్కర్ గారికి ఇంటి పేరుగా మారిపోయింది. మున్నా సినిమా వంశీ పైడిపల్లి గారికి మంచి లైఫ్ ఇచ్చింది. ఓ యూనిక్ డైరెక్టర్ అని
మంచి పేరు సంపాదించుకునేలా చేసిన మూవీ ఇది. కొత్త బంగారు లోకం మూవీతో శ్రీకాంత్ అడ్డాల గారి పేరు ఫేమస్ అయిపోయింది. బలగం సినిమా వేణులో దాగున్న టాలెంట్ ని వెలికి తీసింది. ఓ గ్లోబల్ లెవెల్ డైరెక్టర్ గా మార్చి ఎన్నో అవార్డులని సైతం తెచ్చిపెట్టింది. వేణు శ్రీరామ్ చేసిన ఓ మై ఫ్రెండ్షిప్ కి కొత్త అర్థాన్నిచ్చింది. ఓ మై దేవుడా సినిమా అశ్వత్ మారిముత్తుకి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చింది. పాగల్ సినిమా నరేష్ కుప్పిలికి మంచి హిట్ ఇచ్చింది. ఒక ప్రొడ్యూసర్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, స్పెషల్ పేజ్ ని క్రియేట్ చేసుకుని ఎన్ని ఆటంకాలు వచ్చినా చెక్కు చెదరని ప్రొడ్యూసర్ గా తన స్థానాన్ని టాప్ రేంజ్ లో ఉంచుకున్నారు దిల్ రాజు గారు. సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగా రాజుగారు అగ్రస్థానంలో కొనసాగుతున్నారంటే అది కేవలం నవ్వుతో కాదు, సినిమాపై నవ్వుతో. దిల్ రాజు గారి బ్యానర్లో ఇప్పుడు ది ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ ఈ సంవత్సరమే రిలీజ్ అవబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. రా మచ్చా మచ్చా రా ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. మోస్ట్ వ్యూడ్ లిరికల్ సాంగ్ ఇన్ 24 hours. ఇలాంటివి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ పాట ఇప్పుడు ఎంటైర్ ఇండియాని డాన్స్ చేయిస్తుంది. ఇటు గేమ్ చేంజర్ తో పాటు అటు మోస్ట్ లవ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యామిలీస్ విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి గారి కాంబోలో ముచ్చటగా మూడోసారి ఇంకో ఫ్యామిలీ ఎంటర్ప్రైనర్ ఈ సంక్రాంతికి రాబోతోంది. అటు పెద్ద సినిమాలే కాకుండా ఇటు ఆకాశం దాటి వస్తావా లాంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి దగ్గరున్నాయి. ఎన్నిసార్లు వస్తావు ఇలా? ఎన్నిసార్లైనా వస్తాను. ఎంత దూరమైనా వస్తావా? అడిగి చూడు. అబ్బో, అడిగినంత మాత్రాన సముద్రాలు దాటి ఆకాశం దాటి వచ్చేస్తావా? చెప్పు. కన్నమ్మ అంత బడ్జెట్ లేదు. ఏ ట్రైనో బస్సో ఉన్న ఊరికైతే వచ్చేస్తా. ఇండస్ట్రీకి కొత్త బ్లడ్ ని, న్యూ ఏజ్ సినిమాని పరిచయం చేయాలని దిల్ రాజు గారి తనయులు హర్షిత్ అండ్ హన్షిత గారు జనక అయితే గనక ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఆల్రెడీ సలార్ లాంటి సినిమాకి రైటర్ గా పనిచేసిన సందీప్ బండ్లా గారు ఇప్పుడు దిల్ రాజు గారి చేతుల మీదుగా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా లాంచ్ అవ్వబోతున్నారు.
సో ఇవాళ ఈవెంట్కి ఇంకా పవర్ యాడ్ అయిపోయింది అనమాట. అబ్బాయి మిమ్మల్ని అందరినీ పిలిచేస్తున్నారు. బాబాయిని అత్యద్భుతంగా అమితంగా ప్రేమించే వాళ్ళందరినీ రా మచ్చా మచ్చా రా థియేటర్కి రా అని. కాకపోతే ముందు అక్టోబర్ 12వ తారీఖున థియేటర్కి రండి. జనక అయితే గనక చూసేద్దాం, బ్లాక్ బస్టర్ ఇచ్చేద్దాం. దాని తర్వాత గేమ్ చేంజరే అనమాట. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఒక ర్యాప్ సింగర్ని పిలుద్దాం అనుకున్నాం. తన స్టేజ్ మీదకి వస్తే ర్యాంప్ ఆడిస్తాడనమాట. సో ఆలస్యం చేయకుండా రోల్ రైడర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రోల్ రైడర్ని వేదిక మీదకి రాస్తుందిగా స్వాగతం పలికేస్తున్నాము. ఓకే కాదు రోల్ రైడర్ గారు, ఒక్క నిమిషం మీరు నాతో పాటు జాయిన్ అయ్యి అలా నా పక్కనే నుంచుంటారా, లేకపోతే మీరు కొంతసేపు అలానే కూర్చొని ఒక 2 నిమిషాల తర్వాత పైకి వస్తారా? అదే బెస్ట్. చచ్చా ఆయన రిఫ్యూజ్ చేశాడు నా పక్క నుంచోడానికి. వెళ్ళి కూర్చోండి. అంత అవమానం నేను తట్టుకోలేను. కానీ ఇప్పుడు ఈ అవమానం నుంచి బయటకు రావాలంటే ఇక్కడ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అవ్వాలన్నమాట. దానికోసమే ఇక్కడ చాలామంది పిల్లలు వస్తున్నారు. ఇద్దరే వస్తున్నారా? పంపించేయండి. 2 minutes వాడతారా? ఓకే. అక్కడ రకరకాల భంగిమలతో చెప్తుంది లక్ష్మి ఏం జరగబోతుంది అని చెప్పి. ఏంటిది, మొత్తం మచిలీపట్నంలో ఉన్న పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా? ఓకే చలో, మైక్స్ ఉన్నాయా మీ దగ్గర? సో వీళ్ళందరూ జనక అయితే గనక ఆ సాంగ్ వీళ్ళకి బాగా నచ్చేసింది. అందుకని ఆ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చారనమాట. ఒక్కసారి మన వాళ్ళే ఇక్కడ పిల్లలు అందరూ వీళ్ళు రెడీయా? నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే, నీవే నా పక్కనుంటే చాలే, కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజల పోజు కొడతానే, నీవే నా పక్కనుంటే చాలే, కలతలు కనపడవే, నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే, ఒడి దుడుకులు కలగవులే, అరక్షణమైన అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా, పుణ్యమేదో చేసి ఉంటానే, నేను నిన్ను నేను కన్నానే, ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్ నా పెళ్ళామే, నాడు ప్రేమ కొని రాసాడే, నీకు నాకు ముడి వేసాడే, ఎన్ని జన్మలైనా అంటాడే, నా ఫేవరెట్ నా పెళ్ళామే. ఓకే అప్పటి వరకు శృతి అలా సాగుతూ ఉంది. అక్కడ నుంచి ఆయన లేవడంతో నా పెళ్ళామే వరకు వెళ్ళిందనమాట. సూపర్ క్యూట్ మూమెంట్ ఇది సుహాస్కి అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పిల్లలందరికీ కూడా. సో బ్రిగేడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో 60 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు వేదిక మీద. ఆల్మోస్ట్ బ్రిగేడ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వీళ్ళందరూ రావడం జరిగింది. సో వీళ్ళ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ జనకాస్ అందరికీ, మదర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇంత టాలెంట్. సో థ్యాంక్ యూ. మీరు అందరూ అటువైపు వెళ్ళరా? నన్ను కూడా తీసుకెళ్ళిపోయేటట్టున్నారే వీళ్ళు. సో వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఇక్కడ ఇంత చిన్న చిన్న పిల్లలు వచ్చి పాడారు కదా, ఇప్పుడు ఒక పెద్ద అబ్బాయిని పిలుద్దాం మనం స్టేజ్ మీదకి. రోల్ రైడర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఈసారి మీ ఎంట్రీ పక్కా.
KLM Fashion Mall, keep loving more presents. Janaka Aithe Ganaka pre-release event powered by Tech and Chai, Hyderabad Flavor, a division of Shreyas Group, and associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, health partner Yoda Diagnostics, event by Shreyas Media, Bharat #1 movie promotional company, and today's music by T-Series. Yes, roll. Randi, roll rider. హాయ్, హలో. బందర్ వచ్చారు. బందర్ లడ్డు తిన్నారా? లేదు ఇంకా. ఇప్పుడు మీరు పాడిన తర్వాత వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పాడండి. ఎలా ఉన్నారు బాబా? ఇదే కదా, ఈ ఎనర్జీ కదా కావాల్సింది. అండ్ జోష్ నార్మల్గా లేదు. ఒక్కసారి మన జనక అయితే గనకి ఓ వేసుకుందామా? ఇది కావాల్సిన ఎనర్జీ. సో జనక అయితే గనక మూవీలో ఒక ప్రమోషనల్ సాంగ్, ర్యాప్ సాంగ్ చేశాము. సో ఫస్ట్ ఈ సాంగ్ మీకు పర్ఫామ్ చేశాక నేను మాట్లాడతాను. సో బాయ్స్ రెడీయా? ఆర్ యు రెడీ? సరిపోవట్లేదు. ఒక్కసారి మీ ఓకి నా చెవులు చిల్పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి ఓ వేసుకోండి. ఆహా, ఇది కదా ఎనర్జీ కావాల్సింది. కెన్ వి ప్లే ద సాంగ్? Play the song. Volume up, please. Volume up. For Janaka, I take Ganaka. Everybody make some noise! జనక నేడు ప్రైజనింగ్ నంటాయే, జనక నేడు ఖర్చులన్నీ డబ్లాయే, జనక నేడు లగ్జరీలు పెరిగాయే, జనక నెత్తి కొట్టుకున్న వినవాయే, జనక నేడు ప్రైజనింగ్ నంటాయే, జనక నేడు ఖర్చులన్నీ డబ్లాయే, జనక నేడు లగ్జరీలు పెరిగాయే, జనక నెత్తి కొట్టుకున్న వినవాయే. ఒకసారి విను కదా నాన్న, పైసలే లేవు నా తాన్న, ఉండే ప్రాబ్లం శానా. జనక అయితే గనక అప్పుడు నువ్వే అయితే గనక వచ్చిపోతుంది రా, దుర తీసేస్తారా. జనక అయితే గనక నీకు కింద పడి 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 పడి. జనక అయితే గనక బక్కలే సవలే కక్కలేక మింగలే. జనక అయితే గనక జనక జనారే అయిపోతూ తయారే. Make some noise, Machli Banda! తాతలంతా పంచిపెట్టి మిగిలింది అమ్మ కొట్టి, ఆస్తులన్నీ ఒడవగొట్టి పోయారే. నాన్నకేమో గోలు లేక, ఫ్యూచర్ అంటూ ప్లాను లేక, భారమంతా కొడుకు మీద నెట్టారే. నాకు మంచి చదువు లేదు, కూడబెట్టే సీను లేదు, శాలరీలు సరిపోవు ఓరి దేవుడా. ఆరు లేదు, సూలు లేదు, ఖర్చు పెట్టే దమ్ము లేదు, గెట్ట నేను బతికేది ఓరి దేవుడా. ఇందులో ఇన్కమే బంతులే, లేకపోతే స్కూల్ ఫీజు కష్టమేలే. రాకీ బాయ్ లాగానే గోల్డ్ పై బోసలే, బిల్స్ అన్ని కట్టు పోగలనే. ఒక్కసారి విను కదా నాన్న, పైసలే లేవు నా తాన్న, ఉంటాయి ప్రాబ్లం శానా. జనక అయితే గనక అప్పుడు వేరే నాన్న, ఇప్పుడు కష్టలు శానా, చెప్పిన అర్థం కానా. జనక అయితే గనక, జనక అయితే గనక వచ్చిపోతుంది రా, దుర తీర్చేస్తారా. జనక అయితే గనక నీకు కింద పడి అడిగే పడి పడి. జనక అయితే గనక మంగలే సవలే కక్కలేక మింగలే. జనక అయితే గనక జనక జనారే అయిపోతూ బలారే. సూపర్. థ్యాంక్ యూ. విన్నాము, మీ మాటలు కూడా విన్నాము. Sure. So first of all, okay. So first of all, ఫస్ట్ జనక అయితే గనక టీమ్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ సాంగ్ రాసే ముందు చిన్న చిన్న బిట్స్ చూశాను అండ్ సూపర్ నవ్వుకున్నాను చాలా. అండ్ మూవీ డెఫినెట్లీ చాలా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాను. అండ్ ఎస్పెషలీ సుహాస్ గురించి మీ అందరికి తెలుసు, ఎంతో కష్టపడి మనందరినీ హృదయాలు గెలుచుకున్నాడు. ఎప్పుడు కష్టాన్ని నమ్ముకున్నాడు. ప్రతిసారి అనిపిస్తుంది కష్టపడితే ఫలితం వస్తుందని, కానీ సుహాసే అందరికి ఎగ్జాంపుల్. మా అందరికి కూడా
అండ్ సుహాస్ రియలీ అంటే చాలా అంటే చిన్న స్టేజ్ నుంచి కూడా చూసాను. ఈరోజు మీ అందరి హృదయాలు గెలుచుకొని మచిలీపట్నం ఒక్కసారి సుహాస్ కోవేసుకోండి. అండ్ ఒక విషయం సుహాస్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే, సక్సెస్ ఎంతున్నా ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఆ సక్సెస్ని ఎప్పుడు కూడా తన తలకి ఎక్కించలేదు. ఎప్పుడు మీ అందరికీ ఒక మంచి సినిమా అందించాలి, ఒక మంచి ఫిలిం అందించాలి, మీ అందరినీ హృదయాలు గెలుచుకోవాలనే ఎప్పుడు అదే సక్సెస్తో ఎన్నో ఫిలిమ్స్ చేశాడు. అందులో వచ్చే నెక్స్ట్ ఫిలిం జనక అయితే గనక అక్టోబర్ 12న వస్తుంది. డెఫినెట్లీ తప్పక చూడండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు దిల్ రాజు సార్. సో ఎప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్తో వర్క్ చేసినప్పుడు ఒక వేరే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ దిల్ రాజు సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఏ సాంగ్ రాసిన ప్రతి ఒక్క లైన్లో తన ఇన్పుట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారో అలా చాలా నేర్చుకుంటున్నాను. అండ్ ఈ సాంగ్లో మేము రాస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ ఆల్వేస్ గివింగ్ బీయింగ్ దట్ హెల్పింగ్ హ్యాండ్ సక్సెస్, కష్టపడే వాళ్ళందరికీ సక్సెస్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ October 12th జనక అయితే కనుక డెఫినెట్లీ చూడండి. ఆల్ ద బెస్ట్ టు సందీప్ అండ్ ఆల్సో సంకీర్తన. యూ విల్ డెఫినెట్లీ రాక్ ఆన్ ద థియేటర్స్. మీ షూలేసి ఊడిపోయిందని చెప్పడానికి వంగాను. సో అంటే థ్యాంక్ యూ సో పర్ఫార్మ్ మచ్. చేస్తే ఏ లెవెల్ ఉందంటే ఆ లెవెల్ ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ రోల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఇంకాసేపట్లో మనం వినేద్దాం. ఒక వీడియో చూసిన తర్వాత టీం అందరి మాటలు వినేద్దాం. అది రిలీజ్ ట్రైలర్ చూసేద్దాం. ప్లే ద ట్రైలర్. Start the proceedings. అన్ని క్వశ్చన్ లాయర్ని అడుగుతారా, క్లయింట్ అడగరా? దిస్ ఇస్ హెరాస్మెంట్ తెలుసా? ఎవరు సార్ ఇతను? ఐఎమ్ పత్తి కిషోర్. ఆర్డర్ నెక్స్ట్ హియరింగ్ విల్ బి 11th of next month. థ్యాంక్ యూ సార్. వావ్. ఈ ట్రైలర్ ప్లే అవుతున్నంత సేపు మీ అందరి ఫేసుల్లో ఆ నవ్వులు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. సో ఈ లైట్స్లో కూడా ఆ నవ్వులు వినిపించబోతున్నాయి అనమాట October 12th. మరి ఆ నవ్వుల్ని మనందరికీ అందిస్తున్న వ్యక్తులు వారందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా ఈ చిత్రాన్ని ఇంత మంచిగా మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ సందీప్ గారు, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ సందీప్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలికేస్తున్నాము. జనక అయితే గనక చిత్రాన్ని ఈ రేంజ్లో తీసుకొస్తున్న డైరెక్టర్ సందీప్ గారు. అండ్ అలాగే బ్యూటిఫుల్ గార్జియస్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సంకీర్తన, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సంకీర్తనని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఆ రోల్, వైఫ్ రోల్, మదర్ రోల్ పోషించడం మామూలు విషయం కాదు. చాలా చక్కగా కనిపిస్తుంది ఆ అమ్మాయి. ఎంత అందంగా ఉందో అంతే అందంగా అభినయం పోషించి మన ముందుకు చూస్తుంది.
కోరుకుంటున్నాము స్వామి. బందర్ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత విజయం అవ్వటానికి, మీరందరు ఇక్కడ అసెంబ్లీ అవ్వటానికి, మేమందరం ఇక్కడికి రావటానికి కారణం మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, నిన్నే మన ఏపీఎస్ ఆర్టీసీగా ప్రమాణ స్వీకారం చేసిన మా మిత్రులు నారాయణ గారు, మేము చాలా క్లోజు, పోతే ఇప్పుడే ఇక్కడికి వచ్చాక కలుసుకున్నాం. అలాగే మా టీం అందరూ ఇంత క్రౌడ్లో ఒక చిన్న సినిమాకి ఇంత క్రౌడ్ రావడానికి కారణం ఓన్లీ మంత్రివర్యులు. ఆ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు మా యూనిట్ తరపున. సో జనక అయితే గనక తండ్రిగిన అయితే తండ్రి అయితే ఏంటి అనేదే ఈ కథ. సో ఈరోజు ఈ సినిమాని విజయవాడలో ఇందాకే మ్యాట్నీ షో పబ్లిక్కి షో వేసి ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ సూపర్ హిట్ అని చెప్తున్నారు. సో 12వ దసరా రోజు 12th రోజు మీరు అందరికీ వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సుహాస్ మీ జిల్లావాడు, ఎక్కడో మీలో ఉండేవాడు, ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న క్యారెక్టర్ల ద్వారా హీరోగా ఎదిగి ఈరోజు ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ హీరోగా సక్సెస్ అవుతున్న సుహాస్. అలాగే ఈ సినిమాకి కొత్త దర్శకుడు సందీప్, సంకీర్తన, ఇలా అందరూ కొత్త వాళ్ళతో దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమా బలగం లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కాబోతుంది. ఈ సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళు నవ్వుకొని బయటకు వస్తారు, అది మట్టుకు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ సినిమా నవ్వులే ఎక్కువ ఉంటాయి, 70% ఈ సినిమాలో నవ్వులు ఉంటాయి. నవ్వుతూ మీరు బయటకు వస్తారు. పండగ రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డైరెక్టర్ సందీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సందీప్ గారు ప్లీజ్. హాయ్ బందర్, మచిలీపట్నం ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన ఆహ్వానితులందరికీ, మంత్రివర్యులు రవీంద్ర గారికి, మిగతా ఆహ్వానితులందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, మీ ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న మంత్రి గారు వచ్చినందుకు. నా ఫస్ట్ సినిమా అండి, కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడంలో రాజు గారికి తెలిసిందే. ఆయన చాలా సినిమాలు చేశారు, ఆర్య, బొమ్మరిల్లు, మొన్న లేటెస్ట్ బలగం, కొత్త బంగారు లోకం, ఇలా. సో ఇలాంటి సినిమా ఇలాంటి నిర్మాతే చేయగలుగుతారు. సో దిల్ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ కథను నమ్మినందుకు. మీరు ఎప్పుడు ఫస్ట్ నుంచి కథను నమ్మే నిర్మాత. తర్వాత సినిమాకి సంబంధించి నాకు హర్షిత్ గారు, హన్షిత గారు ఈ సినిమా నిర్మాతలు. సో వాళ్ళకు కూడా పర్సనల్గా చాలా థ్యాంక్స్ అండి. హర్షిత్ గారితో నాకు చాలా ట్రావెల్ ఉంది, చాలా అనుబంధం ఉంది. తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ గారు మా టీజర్ లాంచ్ చేశారు. సో ప్రభాస్ గారితో నాకు సలార్లో పనిచేసే అవకాశం వచ్చింది డైలాగ్ రైటర్గా. సో థ్యాంక్ యూ ప్రభాస్ సార్. ప్రభాస్ గారి గురించి ఒక్క మాట చెప్తాను. ఆయన గుణం ఎవరికి ఉండదు, ఆయన రుణం ఎవరికి ఉండడు, అది ప్రభాస్ గారు. తర్వాత నేను కొత్తవాడినైనా నన్ను నమ్మి నాకు రాయటానికి ఛాన్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ గారికి చాలా థ్యాంక్స్ సార్. యు ఆర్ లైక్ అ ఫ్యామిలీ, యు ఆర్ లైక్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నా పేరెంట్స్, మా నాన్న, మా అమ్మ, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికి కృతజ్ఞతలు. తర్వాత మా నటీనటులు అందరికీ, సుహాస్ గారు ఓకే చేయడం వల్లే సినిమా వచ్చింది. సుహాస్ గారు మన జిల్లావాడు. సో ఈ మీలో నుంచి వచ్చినవాడు, మట్టి విలువ తెలిసినవాడు, కష్టం విలువ తెలిసినవాడు, ఇవాళ ఇంత స్టేజ్ బై స్టేజ్ ఎదుగుతున్నాడు. థ్యాంక్ యూ సుహాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. సంకీర్తన గారు, ఈ సినిమాలో ఇంకా చాలా గొప్ప నటులు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, మై డీపెస్ట్ కండోలెన్సెస్ సార్. ఒక విషాదం జరిగింది మీ ఇంట్లో. వెన్నెల కిషోర్ గారు, ప్రభాస్ సీన్ గారు, మురళీ శర్మ గారు అందరూ నటించారండి. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
అక్టోబర్ 12న విజయదశమి సందర్భంగా సినిమా వస్తుంది. దయచేసి థియేటర్స్లో చూడండి. స్పెషల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెన్షన్ చేసేది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాని, సంజయ్, నాగార్జున, నా ముగ్గురు మెయిన్ సపోర్ట్ నాకు షూటింగ్లో. ఈ ముగ్గురు ఉంటే కో డైరెక్టర్ లాంటి వాడితో కూడా పని లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ మై బెస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ఐవ్ హ్యాడ్. విజయ్ బుల్గానిన్ గారు మ్యూజిక్ ఇచ్చారు, కేకే గారు లిరిక్స్, ఆల్ టెక్నీషియన్స్, సాయి శ్రీరామ్ గారు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇన్ ద ఫిల్మ్, కెమెరామెన్గా రామ్ కుమార్ గారు. సో ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వన్స్ అగైన్ అక్టోబర్ 12th విజయదశమి, నాకు విజయాన్ని అందించమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనక అయితే గనక. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా ఆ విజయం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ సంగీతన విల్ స్పీక్. సంగీతన, హియర్ ఈస్ ద మార్క్. హాయ్ మచిలీపట్నం, బాగున్నారా? సో హ్యాపీ టు సీ యూ ఆల్. సో అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మంత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అవర్ ఈవెంట్ సో స్పెషల్. సో అవర్ ఫిలిం జనక అయితే గనక ఈస్ రిలీజింగ్ ఆన్ October 12th. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ హర్షిత్ గారు, హన్షిత గారు, అలాగే మా దిల్రాజు గారికి పెద్ద థ్యాంక్స్. అండ్ మై డైరెక్టర్ సందీప్ గారు, మా ఫేవరెట్స్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ సపోర్టింగ్ అస్. అలాగే మా డిఓపి గారు అండ్ విజయ్ గారు, అవర్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ అవర్ కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ దట్ ఐ ఎవర్ హ్యాడ్ బిఫోర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ ఫేవరెట్ యాక్టర్ సుహాస్. So happy to be working with you, Suhas, and no words. So మీరందరూ థియేటర్ ట్రైలర్కి, టీజర్కి, సాంగ్కి లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే మన మూవీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఆ ఫిలిం జనక అయితే గనక ఈజ్ రిలీజింగ్ ఆన్ October 12th. సో అందరూ తప్పకుండా చూడండి. డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంగీతన, దట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కృష్ణప్రసాద్ గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. జనక అయితే గనుక ఈవెంట్కి ఇచ్చేసినటువంటి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి హీరో, హీరోయిన్, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే ఎంటైర్ టీమ్ అందరికీ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నారాయణరావు గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, ప్లీజ్ సార్. రేపు దసరాకి రిలీజ్ కాబోయే సినిమా జనక అయితే గనక అనే సినిమాలో నటించినటువంటి సుహాస్ చాలా కష్టపడి కింద నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా అయ్యారు. మా జిల్లాకు చెందిన వ్యక్తి. అలాగే దిల్రాజు గారు కూడా ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా ఒక సందేశం ఉంటుంది. బలగం సినిమాలో కానీ, బొమ్మరిలో కానీ ప్రతి సినిమాలో కూడా సందేశాత్మక సినిమా తీస్తారు ఆయన నాకు మంచి మిత్రుడు. నేను ఎప్పుడు కూడా సినిమా కార్యక్రమాలు ఎప్పుడు పాల్గొనలేదు, ఇదే ఫస్ట్ టైం పాల్గొనటం. ఈ సినిమా సంకీర్తన గారు మలయాళం నుంచి వచ్చారంటే ఆవిడ మలయాళంలో మాట్లాడదేమో అనుకున్నాను, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ సినిమా విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి ఆలస్యం చేయకుండా, జనక అయితే ఆల్రెడీ ఆయన జనక అయ్యారు రియల్ లైఫ్లో. మరి ఈ రియల్ లైఫ్లో ఏమవుతుంది అనేది మనం October 12th వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. దానికంటే ముందు మీ నుంచి వచ్చిన అబ్బాయి, మీలోంచి వచ్చిన అబ్బాయి, సూపర్ సక్సెస్ఫుల్గా ఇక్కడ నిలిచిన అబ్బాయి, సో హీరో ఆఫ్ ది ఫిలిం సుహాస్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు.
థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12వ తారీఖున సినిమా వస్తుంది, జనకైతే గనక. ఈ సినిమా ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఫస్ట్ టైం ఈ సినిమాతో నేను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నేనే తీసుకున్నాను. ఓవర్సీస్ మొత్తం నేనే రిలీజ్ చేస్తున్నాను. అండ్ ఆయనకి స్పెషల్ థ్యాంక్స్, దిల్ రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ అంత సపోర్టివ్గా ఉన్నందుకు దిల్ రాజు సార్కి థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్స్ హర్షిత్ అన్నకి అండ్ హంజిత గారికి థ్యాంక్స్ ఇంత మంచి సినిమా తీసుకొచ్చినందుకు. అండ్ మా డైరెక్టర్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను. అండ్ సంగీత్న థ్యాంక్ యూ. అమ్మాయి సూపర్ చేసిన సినిమాలో మీరు తర్వాత ఫ్యాన్స్ అవుతారు, అందరు కనెక్ట్ అవుతారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానేన్ గారికి, మా డిఓపి సాయి శ్రీరామ్ గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ కొల్లు రవీందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అంత స్కెడ్యూల్లో అక్కడ కూర్చుని అంత వర్క్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, టైం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ రోల్ రైడర్ అన్న థ్యాంక్స్ అన్న, అంత క్విక్ టైంలో ర్యాప్ సాంగ్ రాసినందుకు. అండ్ మా లిరిసిస్ట్ కేకే అన్నకి థ్యాంక్స్. అండ్ నా ఫేవరెట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాని, సంజు, నాగార్జున ఇక్కడ ఉన్నారా? ఉంటే వెంటనే పైకి రండి, లేకపోతే ఫాస్ట్గా వచ్చేయండి. వీళ్ళ గురించి ఫాస్ట్. నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు వీళ్ళు ముగ్గురు, నాగార్జున, సంజు అండ్ నాని. ఫ్యూచర్ డైరెక్టర్స్, చాలా అంటే చాలా కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ సంజు, థ్యాంక్ యూ నాగార్జున, థ్యాంక్ యూ నాని. అండ్ నా కో యాక్టర్స్ వెన్నెల కిషోర్ అన్న, నేను. అసలుకే సిగ్గు, నువ్వు అలా అరుస్తుంటే నాకు భయం వేస్తుంది, ప్లీజ్. నేను నేర్చుకుందే 2 ముక్కలు, అవి కూడా. వెన్నెల కిషోర్ అన్నకి, ప్రభాస్ సీన్ అన్నకి అండ్ మురళీ శర్మ గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ నా ఫేవరెట్ యాక్టర్తో వర్క్ చేశానండి సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ సార్. చిన్న విషాదం జరిగింది ఆయన ఇంట్లో సార్, సారీ సార్. అండ్ సినిమా చాలా బాగుంటుందండి, నవ్వుతూనే ఉంటారు, మధ్యలో కళ్ళు జామరిస్తే లాస్ట్లో నవ్వుతూ సినిమా నుంచి బయటికి వెళ్తారు ఖచ్చితంగా. అండ్ చాలా షాక్ అయ్యా నేను వచ్చిన వెంటనే ఇంతమందిని చూసి, సగం అదే టెన్షన్ ఉంది. థ్యాంక్ యూ అందరికీ, ఐ లవ్ యూ చెప్తున్న వాళ్ళకి థ్యాంక్స్, నన్ను హీరో అన్నందుకు థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. విజయదశమి విజయాన్ని మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా హీరో అంటున్నారు, రియల్ లైఫ్లో హీరోనే ఆయన. సో నేను ఎక్కడ చూసినా మీ బ్యానర్సే కనిపించాయండి, చూస్తూ వస్తూ ఉంటే ఆ పాజిటివిటీ చాలా అనిపించింది. సో ఆలస్యం చేయకుండా మరి తమ సమయాన్ని కేటాయించి, తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సినిమాని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన కొల్లు రవీంద్ర గారు, సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. మంత్రివర్యులు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం. మొదలైంది, సిద్ధమా అందరూ? మళ్ళీ మన బందరు గడ్డ దమ్మేంటో చూపిద్దామా? థ్యాంక్ యూ. జనక అయితే గనక ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మరి దిల్ రాజు గారు ఇప్పుడే ఆయనకు ఫ్లైట్ టైం అవడం వల్ల వారు వెళ్ళడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే హీరో సుహాస్ గారు, న్యాచురల్ హీరో సుహాస్ గారిని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందించాలా.
అదేవిధంగా మరి మలయాళం అంటే నాకు ఇప్పుడే చెప్తా ఉన్నాను, మలయాళం నుంచి వచ్చి అచ్చమైన తెలుగులో మాట్లాడినటువంటి హీరోయిన్ గారికి మనస్ఫూర్తిగా బందర్ తరపున అభినందనలు తెలియజేద్దాం. మాకన్నా మీరు బాగా మాట్లాడుతూ ఉన్నారు తెలుగు. అలాగే డైరెక్టర్ గారు సందీప్ గారు కొత్తగా మరి వారు మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మన మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు మొన్న ఎన్నికల్లో ఆయన పోటీ చేయాల్సిన స్థానాన్ని కూడా త్యాగం చేసి మా అందరి గెలుపులో ముందున్నటువంటి అటు ఎంపీగా బాలశౌరి గారిని కానీ నన్ను కానీ గెలిపించినటువంటి నారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మన యువ నాయకుడు కాగిత వెంకటరావు గారి కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ గారు పెడన శాసనసభ్యులు, అదేవిధంగా మరి గుడివాడలో కూడా ఆయన సీటు త్యాగం చేసి గుట్కా గారిని ఇంటికి పంపించినటువంటి రా వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, యూనిట్ సభ్యులందరికీ, మరి చక్కగా అద్భుతంగా యాంకరింగ్ చేసినటువంటి యాంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా సంతోషం. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బందరు గడ్డ బందరు లడ్డూ రుచి ఎలా ఉంటుందో ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని. ఎందుకంటే గతంలో ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా పాండురంగ మహత్యం హిందూ కాలేజీలో మనం ఆడియో రిలీజ్ జరిగింది, అద్భుతమైన విజయం సాధించింది. అలాగే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మచిలీపట్నంలోనే దేవుడు చేసిన మనుషులు సినిమా, బహుశా మనం అందరం పుట్టుండం, దేవుడు చేసిన సినిమా ఇక్కడ మన కోనేడు సెంటర్ నుంచి నౌకళ సెంటర్లోనే షూటింగ్ జరిగింది, తర్వాత గిలగలదీంట్లో జరిగింది. మరి అది కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అలాగే సినిమా రంగానికి కృష్ణా జిల్లాలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇలా అనేక మంది అద్భుతంగా రాణించారు. అలాగే మన మచిలీపట్నం సంబంధించినటువంటి సుత్తి వేలు గారు కూడా మన మచిలీపట్నం వారే, గుర్తుందో లేదో చాలామందికి. అలాగే మరి చిన్న టీవీ రంగంలో అద్భుతం సాధించినటువంటి అచ్యుత్ గారు కూడా మన మచిలీపట్నం వారే, వారు కూడా చిన్న వయసులోనే చనిపోవడం కూడా జరిగింది. అలాగే అనేక మంది సినిమా రంగంలో మన బందర్ నుంచి అనేక మంది కళాకారులు అందించినటువంటి గడ్డిది. మరి ఈరోజు మన హీరో గారు సుహాస్ గారు కూడా ఎక్కడో కాదు, మన విజయవాడ పక్కన ఉన్నటువంటి నున్న గ్రామం నుంచే ఇవాళ హీరో అయ్యి అద్భుతాలు సాధిస్తూ ఉన్నారు. నేను కూడా వారి సినిమా చూసా, కలర్ ఫోటో, మన బందర్ బ్యాక్గ్రౌండ్ ఆ సినిమాలో మొత్తం కూడా. నాకు ఏంటంటే కోవిడ్ టైంలో, ఆ టైంలోనే వచ్చింది, కోవిడ్ టైంలో వచ్చింది ఆ సినిమా, చాలా అద్భుతంగా హిట్ అయింది. తప్పకుండా ఈ సినిమా కూడా అద్భుతంగా హిట్ కావాలని, అలాగే దిల్ రాజు గారిని కూడా రేపు అడుగుదాం అనుకుంటున్నా. నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్ కూడా బందర్ మచిలీపట్నంలో వేదిక కావాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేద్దామని కోరుతా ఉన్నా. ఇంకా ఎలాగో మన ఓజీ రాబోతా ఉంది, ఇబ్బంది లేదు. ఆ ఓజీ ఎవరైనా ఓజీ మరి అలాగే ఇంకా చాలా రంగాలకి వేదిక కాబోతా ఉంది మన పట్నం. అందుకోసమే నన్ను మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వారిని రిక్వెస్ట్ చేశాం, ఖచ్చితంగా రేపు మచిలీపట్నంలో ఒక టూరిజం హబ్ కింద డెవలప్ చేసుకుంటే ఇలాంటి ఈవెంట్స్ సంవత్సరానికో 6 నెలలకో కాదు, ప్రతి వారం మన మంగినపూడి బీచ్లో జరిగే విధంగా మనం చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి నిధులు సేకరణ కోసం పార్లమెంట్ సభ్యులుగా బాలశౌరి గారు, నేను, అలాగే నారాయణ గారు, మన పెద్దలందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని కలుసుకుని ఒక సర్క్యూట్ కింద దీన్ని డెవలప్ చేయొచ్చు. అటు హంసల దీవి సాగర సంగమం అనేది చాలా పవిత్రమైనటువంటి స్థానం. అక్కడి నుంచి ఘంటసాలలో ఉన్నటువంటి బుద్ధ విహారం ఉంది అక్కడి నుంచి మన మచిలీపట్నం పెదపట్నం బీచ్ వరకు ఇది బీచ్లుగానే డెవలప్ చేస్తే మరొక గోవా కింద మచిలీపట్నం అద్భుతంగా తయారవడానికి అవకాశం ఉంది. దానికోసమే అడుగులు వేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చేయగలమనే నమ్మకం, ధైర్యం వచ్చింది. మీరిచ్చినటువంటి అవకాశంతో మచిలీపట్నం చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ మీరందరూ ఇచ్చారు. నా ప్రతి క్షణం నా మనసులో అదే ఉంటుంది. నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. త్వరలోనే మచిలీపట్నం రేపల్ల రైలు మార్గాన్ని కూడా ఇక్కడ ప్రారంభించుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ,
ఇంకా స్పోర్ట్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుందాం. రేపు యూత్ కోసం మనం ఎప్పుడూ 5 సంవత్సరాలు చేసుకున్నాం. మళ్ళీ ఆ యువ కెరటాలు కావాలా మనకి? సిద్ధమేనా యువ కెరటాలకి? తప్పకుండా యువ కెరటాలు చేసుకుందాం. అలాగే మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఫెస్టివల్ కూడా చేసుకుందామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, సినిమా యూనిట్ సభ్యులందరికీ, హీరో గారికి, హీరోయిన్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు రావడం, ఇంత అంగరంగ వైభవంగా ఈవెంట్ జరగడానికి కారణం కావడం చాలా చాలా ఆనందదాయకం అని చెప్పాలి. కాదు, ప్లీజ్ స్టే బ్యాక్ సార్. మాకు తెలియదు ఇది ఒక స్పెషల్ ఇది ఉంది. బట్ యా, సుహాస్ గారు వాంటెడ్ టు యాడ్ సంథింగ్. ఒక్క నిమిషం రవీంద్ర గారు. యా, సుహాస్ గారు వాంట్ టు యాడ్ సంథింగ్. తర్వాత ఒకటి, మన ఆడబిడ్డలందరూ వచ్చి ఉదయం మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఒక మెప్మా బజార్ అని చెప్పి అర్బన్ బజార్ అని పెట్టారు. దాదాపు వాళ్ళు సొంతంగా తయారు చేసిన ఐటమ్స్ కానీ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి డ్వాక్రా డబ్బులతో వాళ్ళు చిన్న చిన్న కౌంటర్స్ పెట్టి సేల్స్ పెట్టారు. వాళ్ళందరినీ కూడా మనం రేపు రాబోయే కాలంలో వాళ్ళు చేసే ఐటమ్స్ని మనం ప్రోత్సహించుకుందాం. వాళ్ళు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు 34 మంది, దగ్గర 40 మంది పెట్టారంటున్నారు. నా వంతుగా వాళ్ళకి ఒక్కొక్క షాప్కి 5,000 రూపాయలు ప్రోత్సాహ కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుహాస్ వాంట్ టు యాడ్ సంథింగ్. సాత్విక్ ఆనంద్, సారీ, ఒకసారి పైకి రా, ఒకసారి పైకి తొందరగా రా. మన కులపోడు మీ అందరికీ ఆబ్వియస్గా తెలుసు, సాత్విక్ ఆనంద్. థ్యాంక్ యూ సో మచ్. మనోడు నన్ను అక్కడ కోనేరు సెంటర్ దగ్గర స్టార్ట్ చేసి పెద్ద గజమాలేసి తీసుకొచ్చాడు 3 కార్లు వేసుకుని, కాన్వేలాగా. నాకు భయం వేసింది. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్. తను నా నెక్స్ట్ సినిమాలో కలిసి చేస్తున్నాం మేము ఇద్దరం. ఆల్రెడీ సగం సినిమా అయిపోయింది. అందుకని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్ యూ సుహాస్. అయితే కాదు, ఒక ట్రెడిషన్ ఉంది అంట మచిలీపట్నంలో, ఇప్పుడే నాకు చెప్తూ ఉన్నారు అక్కడ. ఇది ఇక్కడ మాత్రమే ఉంది అంట ఈ ట్రెడిషన్. సో దసరా వస్తుంది, మాతా అవతారంలో కాళికా అవతార్ ఒకటి. సో మన శక్తి పటం కలకత్తా తర్వాత మన బందర్లోనే ఈ శక్తి పటం మనం 5 సంవత్సరాలు కూడా కోనేరు సెంటర్లో శక్తి పటాలని ఇంటర్నేషనల్ వైడ్లో ఆ రోజున మీడియా మొత్తం కూడా ఫోకస్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ మన శక్తి పటాలని మరొకసారి గుర్తు చేద్దామని వేదిక మీదకి వచ్చారు. వాళ్ళని స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎస్, వాళ్ళు పర్ఫామ్ చేసే ముందు సో మరొకసారి మచిలీపట్నం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అక్టోబర్ 12th సేవ్ ద డేట్ జనక అయితే గనక మన ముందుకు వచ్చేసింది. మరొకసారి కొల్లు రవీంద్ర గారికి అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్ October 12th జనక అయితే గనక. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ ఆల్ ద స్పాన్సర్స్ అండ్ దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి.